తమ భూభాగం నుంచి ఉగ్రవాద కార్యకలాపాలు సాగకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి దేశంపైనా ఉందని బ్రిక్స్ కూటమి ఉద్ఘాటించింది. గోవా వేదికగా జరిగిన 8వ వార్షిక సదస్సులో ఈ మేరకు తీర్మానం చేసిన 5 దేశాల కూటమి ఉగ్రవాదంపై పోరే తమకు ప్రధాన అంశమని స్పష్టం చేసింది. కీలక రంగాల్లో సహకారాన్ని మరింత పెంచుకునే దిశగా కార్యాచరణ ప్రణాళికను ప్రకటిస్తూ గోవా డిక్లరేషన్ ఆమోదించింది. తీవ్రవాదానికి పాకిస్తాన్ తల్లిలాంటిదంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రభూతంపై ఉమ్మడి పోరు ఆవశ్యకత మరోసారి గుర్తు చేశారు. ఉగ్రవాదం సహా ఆ మహమ్మారి మద్దతుదారులపై పోరే తమ ప్రాధాన్యమని బ్రిక్స్ దేశాల కూటమి స్పష్టం చేసింది. గోవా వేదికగా 8వ వార్షిక సదస్సు నిర్వహించిన 5 దేశాల కూటమి ఈ మేరకు తీర్మానం చేసింది. ఉదయం నుంచి విస్తృత చర్చలు జరిపిన ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, చైనా అధ్యక్షుడు షీ జిన్పింగ్, బ్రెజిల్ అధ్యక్షుడు మిషెల్ టెమెర్, దక్షిణాఫ్రికా అధ్యక్షుడు జాకబ్ జుమా బ్రిక్స్ దేశాల్లో ఇటీవల జరిగిన ఉగ్రదాడుల్ని ఖండించారు. ఉగ్రవాదంపై అంతర్జాతీయ స్థాయిలో పోరుకు సంబంధించి ఐరాస సర్వప్రతినిధి సభ వేదికగా సమగ్ర ఒప్పందం కుదుర్చుకునే ప్రక్రియను వేగవంతం చేయాలని అన్ని దేశాల్ని కోరారు. పన్ను ఎగవేత, నల్లధనం, అవినీతి వంటి సమస్యలపై కలిసికట్టుగా పోరాడాలని బ్రిక్స్ దేశాధినేతలు తీర్మానించారు. వాణిజ్యం, పర్యాటకం, అనుసంధానత, సంస్కృతి, విద్య, క్రీడలు వంటి కీలక రంగాల్లో సహకారం పెంపునకు కృషి చేయాలని నిర్ణయించారు. బ్రిక్స్ వ్యవసాయ పరిశోధనా కేంద్రం ఏర్పాటుకు అంగీకరించిన సభ్యదేశాల అధినేతలు రైల్వే పరిశోధన నెట్వర్క్ సహా బ్రిక్స్ క్రీడా మండలి ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు గోవా డిక్లరేషన్ను ఆమోదించారు. వ్యవసాయ పరిశోధన, కస్టమ్స్, దౌత్య విభాగాల మధ్య సహకారానికి సంబంధించి బ్రిక్స్ దేశాలు 3 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. గోవా డిక్లరేషన్ వివరాల్ని ప్రధాని నరేంద్ర మోదీ వెల్లడించారు. శాంతి భద్రతల వ్యవహారంలో మరింత కలిసికట్టుగా పనిచేసేందుకు బ్రిక్స్ కూటమి సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు. We are also one in agreeing that BRICS need to work together and act decisively to combat this threat. We underscore the need for close coordination on tracking source of terrorist financing and targeting the hardware of terrorism, including weapons, supplies, ammunition, equipments, and training. We also agreed that those who nurture, shelter, support, and sponsor such forces of violence and terror are as much a threat to us as the terrorists themselves. India is happy to note that the unity of the thought and purpose on this serious global challenge, putting the global economy back on track, was another focus point of our deliberation. అంతకుముందు బ్రిక్స్ దేశాధినేతల మధ్య జరిగిన ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ ఉగ్రవాదంపై ఉమ్మడి పోరు సాగించాల్సిన అవసరంపై బలమైన వాదన వినిపించారు. ఉరీ ఉగ్రదాడి నేపథ్యంలో దాయాది దేశంపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తిన ఆయన పాకిస్తాన్ను ఉగ్రవాదానికి తల్లిగా అభివర్ణించారు. ఉగ్రవాదం మూలాలు భారత సరిహద్దు దేశంలోనే ఉన్నాయంటూ పరోక్షంగా పాకిస్తాన్ను వేలెత్తి చూపిన ప్రధాని ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఉగ్రమూకలన్నింటికీ ఆ దేశంలోని ముష్కర సంస్థలతో సంబంధాలున్నాయని దుయ్యబట్టారు. ఉగ్రవాదులకు పాకిస్తాన్ ఆశ్రయమివ్వడమే కాక రాజకీయ అవసరాల కోసం తీవ్రవాదాన్ని సమర్థించవచ్చన్న ఆలోచన ధోరణిని పెంచి పోషిస్తోందని విమర్శించారు. అలాంటి వైఖరిని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. తీవ్రవాదుల్ని, వారిని సమర్థించేవారిని శిక్షించి తీరాలన్నదే తమ అభిమతమని ప్రధాని తేల్చి చెప్పారు. తరువాత జరిగిన బ్రిక్స్ ప్లీనరీ సమావేశంలో ప్రసంగించిన నరేంద్ర మోదీ ప్రజల ప్రాణాల్ని రక్షించుకునేందుకు భద్రత, ఉగ్రవాదంపై పోరులో సహకరించుకోవాల్సిన అవసరాన్ని వివరించారు. Terrorism casts a long shadow on our development and economic prosperity. Its research is now global. It has grown more lethal and adept at the use of technology. Our response to terrorism must therefore be nothing less than comprehensive, and we need to act both individually and collectively. Selective approaches to terrorist individuals and organizations will not only be futile but also counterproductive. There must be no distinction based on artificial and self-serving grounds. Criminality should be the only basis for punitive action against the individuals and organizations responsible for carrying out terrorist acts. Terrorist funding, their weapon supply, training and political support must be systematically cut off.
ప్రపంచమంతా అనేక అనిశ్చిత పరిస్థితుల్ని ఎదుర్కొంటున్న తరుణంలో శాంతి, సామర్థ్యం, భరోసాకు బ్రిక్స్ కూటమి ధృవతారలా నిలుస్తోందని ప్రధాని అన్నారు. సభ్యదేశాల మధ్య మైత్రి బలోపేతానికి చేపట్టాల్సిన చర్యలపై మోదీ కీలక సూచనలు చేశారు. The process of institution building in BRICS must continue to remain a focus area. The institutions that we build must support the development of our countries and regions. We look forward to translating into reality the idea of a BRICS credit rating agency. BRICS should push for empowering the global governance institutions to reflect today's reality. Second, transform the quantum and quality of trade and investment linkages among BRICS. In 2015, intra-BRICS trade stood at about $250 billion. We should set ourselves a target to double this number to $500 million by 2020. బ్రిక్స్ దేశాలు కలిసి ఏర్పాటు చేసిన నూతన అభివృద్ధి బ్యాంకు తొలి ఏడాదిని పూర్తి చేసుకోవడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. మౌలిక వసతులు, సాంకేతికత, పునరుత్పాదక ఇంధన వనరుల రంగానికి సంబంధించిన ప్రాజెక్టులపై ఎన్డీబీ పనిచేయాలని సభ్యదేశాలన్నీ అంగీకరించినట్లు మోదీ వెల్లడించారు.